హాయ్ అండి. జున్ను తయారీ విధానం అయితే ఎలా చెప్తాను చూడండి. ఒక గ్లాసు జున్ను పాలు తీసుకోవాలండి. మనం ఒక గ్లాస్ తీసుకున్న జున్ను పాలకి మనం గేదె పాలు ఒక గ్లాసు తీసుకోవాలండి. ఇవి రెండో రోజు పాలు. ఒకటో రోజు పాలు అయితే కనుక 1కి 3 గ్లాసులు తీసుకోవాలండి. నేనైతే ఒక గ్లాసు జున్ను పాలు, ఒక గ్లాసు గేదె పాలు తీసుకున్నాను. అలాగే ఈ సమానంగా ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలండి. అలాగే వీటికి కావాల్సిన పదార్థాలు పంచదార, అలాగే బెల్లము, మిరియాలు, యాలకులు, జున్ను పాలు అండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీలో ఎంతమందికి జున్ను పాలు అయితే ఇష్టమో, జున్ను అంటే ఇష్టమో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడ తీసుకున్నట్టుగా ఒక గ్లాసు జున్ను పాలు అండి, అలాగే ఒక గ్లాసు అమ్మునానండి. రెండు ఈక్వల్గా కలిపేసిన తర్వాత మనం బెల్లం తీసుకొని బెల్లం తురుముకోవాలండి. తురిమి వేసుకుంటే చాలా ఫాస్ట్గా కరుగుతుందండి. మొత్తం బెల్లం వేసేస్తే కనుక సరిగ్గా కరగదు. అలాగే హాఫ్ షుగర్ తీసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చేశాను, ఎప్పుడు చేయలేదు. చాలా బాగా వచ్చింది నాకైతే జున్ను. అలాగే బెల్లం బాగా కరిగిన తర్వాత అందులోనే షుగర్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత మనకి షుగర్ ఎంతైతే తింటామో అంత క్వాంటిటీ తీసుకొని దాని ప్రకారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. బెల్లం షుగర్ రెండు మిక్స్ అయిపోయిన తర్వాత అందులో బాగా అంటే కొంచెం చెత్తలాగా ఉంటుంది కదండి, ఆ పాలైతే రెండు కలిపేసుకున్న తర్వాత టీ గరాటతో కానీ ఏదైనా వడపెట్టుకునేది ఉంటే దాంతో వడగట్టుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నారు కదా మీకు వీడియోలో, అది ఎప్పుడు వేసాను. షుగర్ అయితే గమ్ముని చాలా టైం పట్టిందండి కరిగేంత వరకు. స్పూన్ కన్నా మనకి చేతి అయితే బాగా కరుగుతుందని చెప్పి నేను చేయి పెట్టి అయితే వైట్ చేశాను. అలాగే అందులో మనకి గడ్డలాగా రావాలి కాబట్టి కొంచెం ఒక చుక్కంతా జిల్లేడు పాలు కూడా వేసుకోవాలండి. జిల్లేడు చెట్లు మనకి రోడ్డు పక్కన దొరుకుతాయి కాబట్టి అందులో జిల్లేడు పాలు కూడా వేసుకోండి. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత బాగా బెల్లం కరిగిపోయిన తర్వాత కొంచెం మొత్తం అంతా పాలు కూడా వేరే గిన్నెలోకి వడగట్టేసుకోండి. నేనైతే వడగట్టేసుకొని ఈ గిన్నె బాగా క్లీన్ చేసుకోండి. కుక్కర్లో నాకు ఈ గిన్నె కరెక్ట్గా పడుతుంది అనమాట. ఇక్కడ చూడండి వీడియోలో చూపించినట్టు మొత్తం అన్ని పాలు వడగట్టుకోవాలి. వడగట్టుకున్న తర్వాత మనం అందులో చెత్త కూడా బాగా వచ్చిందండి. అందులో చెత్త ఉంటుందని చెప్పి నేనైతే ఇప్పుడు మీకు చూపించిన దాంట్లో ఆ గిన్నె కూడా కడిగేసుకున్నాను. అలాగే యాలకులు, మిరియాలు కూడా మెత్తగా పొడిలాగా చేసుకోవాలండి. నేనైతే రాయితే ఇక్కడ మొత్తం దంచేసాను అనమాట, చెదకొట్టేసాను వాటిని. దంచుకొని బాగా పౌడర్ చేసుకొని అందులో వేసేసుకోవాలండి. వడకట్టిన తర్వాత వేయాలండి, వడకట్టకముందు వేయదు. వడకట్టిన తర్వాత వేసుకోవాలి. తర్వాత చూడండి ఇక్కడ అలాగా పొడి చేసేసి వేసుకోవాలండి, వీడియో చూపిస్తున్నట్టు. వేసుకున్న తర్వాత బాగా అయితే మిక్స్ చేసుకోవాలండి. స్పూన్ పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి, మొత్తం కలవాలి. యాలకులు, మిరియాల పొడి మొత్తం అంతా పాలల్లో మిక్స్ అవ్వాలన్నమాట. మొత్తం బాగా అయితే కలుపుకోండి. కలిపేసి పక్కన పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్తో వాటర్ పెట్టుకోవాలండి. వాటర్ పెట్టుకున్న తర్వాత అందులో మనకి మునగకుండా గిన్నె కిందనే ఏదైనా పెట్టుకోవాలండి. కుక్కర్లో పెట్టిన తర్వాత కొంచెం వాటర్ హీట్ అయిన తర్వాత ఈ యొక్క జున్ను పాలు అనేది మనం తయారు చేసి పెట్టుకున్నది అందులో పెట్టండి. పెట్టిన తర్వాత కుక్కర్ పెట్టేసి దాని మీద మూత కూడా పెట్టండి. గిన్నె దింపేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టండి. మూత పెట్టిన తర్వాత కుక్కర్ కొన్ని విజిల్ తీసేసి ఒక పావు గంట సేపు అలాగే బాయిల్ అవ్వనివ్వండి. ఇవి రెండో రోజు పాలు కాబట్టి కొంచెం మామూలుగా వస్తుందని చెప్పి నేనైతే విజిల్ తీసానండి. అలాగని చెప్పి గట్టిగా అయితే రాలేదు. చూడండి మనకి చాక్కి కొంచెం తడిలాగా అంటుకుంటుంది, పాలులాగా అంటుకుంటుంది కాబట్టి నేను అది అయిపోయిన తర్వాత కుక్కర్కి ఒక విజిల్ తీసానండి. విజిల్ తీస్తే చాలా బాగా అయితే వచ్చిందండి. ఫస్ట్ టైం నేను జున్ను చేయడం అనమాట. నాకైతే చాలా అంటే చాలా. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేనైతే వెంటనే టేస్ట్ కూడా చేసేసానండి. మా వారి బాగుంది అని అన్నారు. థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలని. అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే అనేది కామెంట్ బాక్స్లో చేసేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. Follow my channel. Thank you everyone to all.